ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎలక్షన్ల సందర్భంగా గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గాంధీ, రాహుల్ గాంధీ గారి రుణం తీర్చుకొని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చారు. అదేవిధంగా ఈరోజు జరిగిన పార్లమెంటు ఓట్ల లెక్కింపులో డాక్టర్ మల్లు రవి, పిలిస్తే పలికే మల్లు రవిగా పేరుగాంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి మల్లు రవి గారిని నాగర్ కర్నూల్ పార్లమెంట్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుంటూ పార్లమెంటులో అధికారం ఆరంభం కానికే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి 29 రాష్ట్రాల ప్రధానికానికి నాగర్ కర్నూల్ జిల్లా ద్వారా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలుకు నోచుకుంటుంది. ఇంకా అదనంగా కొన్ని గ్యారెంటీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, బిజినెస్ మ్యాన్లకు కానీ ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడానికి కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మల్లు రవి గారిని ఇంత మెజార్టీతో గెలిపించినందుకు నాగర్ కర్నూల్ పార్లమెంటు ప్రజలకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ అయితే మల్లు రవి గారికి ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్ నుంచి మంత్రి శాఖ వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ 10 ఏళ్లలో ఎటువంటి డెవలప్మెంట్స్కు నిధులు ఇవ్వలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అన్నది. మళ్ళీ బీజేపీ పార్టీ కూడా 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి బీజేపీ పార్టీ నుంచి ఎటువంటి నిధులు తేలేదు, మేమే అభివృద్ధి చేస్తామంటది. మరి ఇయ్యలేని బీజేపీ పార్టీని ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిధులు తేలేని, కేంద్రం నుంచి నిధులు తేలేని బీఆర్ఎస్ పార్టీని మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో భూస్థాపితం చేసిండ్రు తెలంగాణ రాష్ట్ర ప్రజలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగవుతుంది. ఏ విధంగా అవుతుందో టీడీపీ పార్టీ కనుమరుగైందో తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కనుమరుగవుతుంది. ఇంకా ఒక్కసారి అంటే ఒక 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుంది. ప్రజల ఆశీర్వదించి గెలిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల బాగు కోసం పనిచేస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల దామోదర్ రెడ్డి గారు, కూచుకుల రాజేష్ రెడ్డి గారు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ గారు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపాలి కృష్ణారావు గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరి కృషి ఫలితమే ఇప్పుడు మల్లు రవి గారు ఇంత మెజార్టీతో గెలవడం జరిగింది. కావున ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు వచ్చినా, ఇంకా ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న సర్పంచులు కానీ వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేయాలంటే అప్పులు తీసుకొచ్చి చేస్తే వాళ్ళ నిధులు బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేయకుంటే మన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీ చరిత్ర. అటువంటి చరిత్రను కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా చేసి సర్పంచులు కాదు కదా, వార్డు మెంబరు, ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ, సింగిల్ విండో డైరెక్టర్, సింగిల్ విండో చైర్మన్లకు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కలిగిస్తూ వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి మండలం, తాలూకా, జిల్లా, రాష్ట్రం వరకు అభివృద్ధి చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల రెడ్డి గారి, దామోదర్ రాజేష్ రెడ్డి గారి ప్రోద్బలంతో, ఎంపీ గారి సహకారంతో నాగర్ కర్నూల్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి నాయకత్వం, మల్లు రవి గారి నాయకత్వం.